పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తల ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. హర్ముజ్ జలసంధిలో వారాల కొద్ది నౌకలు నిలిచిపోవడంతో భారత్కు గ్యాస్ సరఫరా నిలిచిపోయింది. దీంతో హోటళ్లు, హాస్టళ్లకు సరఫరా లేకపోవడంతో వంట చేయలేక మూసివేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విశాఖపట్నం నుంచి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, ఏదైతే పూర్తిగా ఇరాన్ మధ్య అలానే ఇజ్రాయెల్ అమెరికా మధ్య ఏదైతే యుద్ధం జరుగుతుందో ఆ యుద్ధానికి సంబంధించి పశ్చిమాసియా మొత్తం కూడా గడగడలాడుతున్న పరిస్థితి ఉంది. ఆ బాంబుల వర్షానికి ఆ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలంతా కూడా ఎంత బిక్కుబిక్కుమంటున్నారు. అలానే ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ యొక్క చమురు కొరతలు అయితే ఏర్పడడంతో ఎక్కడికక్కడ ఈ చమురు అలానే గ్యాసెస్ లేకపోవడం వల్ల ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. అలానే భారతదేశంలో అయితే నిత్యం కూడా ఎన్నో హోటళ్లు కావచ్చు, అలానే స్థానికంగా ప్రజలందరికీ కూడా ఏవైతే వెసులుబాటు కల్పించేందుకు అన్నింటిని కూడా ఏర్పాటు చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమవుతున్న పరిస్థితి నేపథ్యంలో ప్రజెంట్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం ప్రధాన నగరంగా తెలియజేసుకుంటారో ఆ ప్రధాన నగరంలో దాదాపు మనం విజువల్స్ ఏదైతే చూస్తున్నామో మొత్తం ఈ ప్రాంతంలో ఎప్పుడు కూడా విశాఖపట్నం ప్రాంతంలో మొత్తం కూడా వీళ్ళంతా కూడా ఎప్పుడు కూడా గ్యాస్ సిలిండర్స్ తో అయితే భారీ ఎత్తున అయితే వంటలు చేసిన పరిస్థితి ఉంది. కానీ ప్రజెంట్ ఆ వంటలు పూర్తిగా మార్చివేసి ఈ యొక్క కట్టెలు అంటే పూర్వకాలంలో ఏవైతే కర్రలు అనుసంధానంగా ఇవన్నీ చేసి వాళ్ళో ఆ కర్రలను అనుసరిస్తూ కూడా ప్రజెంట్ ఈ కర్రలన్నింటిని కూడా తీసుకొచ్చి ఈ యొక్క వంటలన్నీ కూడా చేసిన పరిస్థితి ఉంది. ఈ హోటల్సే కాదు, స్థానికంగా ఎన్నో చోట్ల కూడా ఇదే విధంగా అయితే జరుగుతుంది. హాస్టల్స్ అన్నింటి కూడా ఇప్పటికే పూర్తిగా కొన్ని 80% హాస్టల్స్ అన్ని కూడా మూసివేసిన పరిస్థితి ఉండడంతో ప్రధానంగా మనం ఏదైతే విజువల్స్ చూస్తున్నామో అన్ని చోట్ల వ్యాపార వంటలను అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. దాంతో పాటు ఈ పొగ గాని ధూళి కణాలతో గాని కార్మికులంతా కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి. అత్యుత్తమ వేడి కూడా ఎక్కువగా రావడంతో ఈ ప్రజలంతా తీవ్రంగా అయితే ఎవరైతే వంటలు చేస్తారో ఆ కార్మికులంతా కూడా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి. మనం విజువల్స్ ఏదైతే చూస్తున్నామో ఇదంతా కూడా సంబంధించిన వంటలు అయితే చేస్తున్నారు. దానికి సంబంధించి మొత్తం అన్ని కూడా కరెంట్తో చేయడంతో అయితే ప్రజలంతా దీనికి సంబంధించి చుట్టుపక్కల కూడా ఉండే విధంగా అయితే చుట్టూ ఉన్న ఇళ్లకు కూడా ఈ పొగ వ్యాపించి నల్లగా అయితే మారిపోతున్న పరిస్థితి, మొత్తం మసిగా మారిపోతున్న పరిస్థితి ఉంది. మొత్తం ఏదైతే ప్రపంచంలో ఎక్కడో జరుగుతున్న యుద్ధానికి ఇక్కడ అవుతుందని ఇక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అలానే చమురుతో పాటు ఏదైతే గ్యాస్ ఉంటుందో ఆ గ్యాస్ కూడా అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఎక్కడికి ఈ ఇబ్బందులను ఎదుర్కొనే విధంగా ఏదైతే ఈ చమురు కొరత కానీ ఎల్పిజి గ్యాసెస్ కొరత కానీ ఉండడంతో ప్రజలంతా కూడా తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రెసిడెంట్ ఏదైతే డొమెస్టిక్ కి కావాల్సిన అన్నింటిని కూడా ఏర్పాటు చేసామన్న విషయాన్ని అయితే తెలియజేస్తున్నారు తప్ప స్థానికంగా ఈ కమర్షియల్ కి సంబంధించి ఏవి కూడా ఏర్పాట్లు లేకపోవడంతో ఇక్కడ హోటల్ యజమానుల విశాఖ నగరంలో 50% పైచులకు అయితే పూర్తిగా మూసిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మరో చోట గిగ్ కార్మికులు అంటే జొమాటో గానీ ఈ స్విగ్గీ కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా ఈ ఆఫర్స్ అన్ని కూడా కట్ చేయడంతో వాళ్ళకి కూడా ఈ వ్యాపారాలన్నీ కూడా నిలిచిపోతున్నాయి. వాళ్ళకి రావాల్సిన బుకింగ్స్ అన్ని కూడా నిలిచిపోతున్న పరిస్థితి ఉండడంతో ప్రజలంతా గిగ్ కార్మికులు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. అలానే ఒక్కసారిగా సర్వర్ ప్రెజర్ కూడా అత్యధికంగా కావడంతో బుకింగ్ సర్వీసెస్ ఏవైతే చేస్తున్నారో ఆ బుకింగ్ సర్వీస్ కూడా పూర్తిగా నిలిచిపోవడంతో ఎవరైతే ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ గిగ్ కార్మికులతో పాటు ప్రజలు ఏదైతే మనకి ప్రపంచంలో జరుగుతున్న యుద్ధం ఏదైతే ఉందో ఇరాక్ అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల పశ్చిమ ఏషియాలో నెలకొన్న పరిస్థితుల కారణంగా మొత్తం భారతదేశంతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రధానంగా విశాఖ, విజయవాడ, తిరుపతి లాంటి మహానగరాలు సైతం కూడా ఇది యొక్క యుద్ధం ఎఫెక్ట్ అయితే కనిపిస్తుందని అయితే చెప్పుకోవచ్చు. యుద్ధం ఎఫెక్ట్ కారణంగా ప్రజలకి ఇంత ఆవేదన గురి చేసే విధంగా అయితే ఈ ఎఫెక్ట్ ఉండడాన్ని దీనిపైన ప్రతిపక్షాలు సైతం కూడా ప్రభుత్వం విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. ఏదైతే ముందస్తుగా అయితే ఎటువంటి నిల్వలను అయితే ఉంచుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలానే అమెరికా ఏదైతే తీసుకొస్తుందో దానికి అనుగుణంగా మీరు నడిచే అవకాశం అయితే అయితే కాంగ్రెస్ ఏదైతే ప్రతిపక్షం ఉందో కేంద్ర ప్రభుత్వం అయితే ప్రశ్నిస్తుంది. దానికి సంబంధించి నిల్వలను కూడా చేశామని చెప్పేసి అయితే కేంద్ర ప్రభుత్వం జవాబు ఇస్తుంది. అలానే అధికారులు కూడా ఎక్కడికక్కడ బ్లాక్ మార్కెట్ ను అరికట్టేందుకు మొత్తం నిత్యం కూడా తనిఖీలు అయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితి ఉండడంతో దాదాపు నిన్న సాయంత్రం
విశాఖపట్నం కేంద్రంగా ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో 34 ఈ డొమెస్టిక్ సిలిండర్స్ అంటే ఇంటికి వాడే సిలిండర్స్ అన్నింటిని కూడా వాళ్ళు స్వాధీనం చేసుకొని ఇటువంటి బ్లాక్ మార్కెట్ అరికట్టేందుకు నిత్యం కూడా ఎక్కడికక్కడ వెంటనే వెళ్తూ కూడా అధికారులు అయితే చర్యలు తీసుకున్నారు. అధికార యంత్రాంగం కూడా జిల్లా అధికార యంత్రాంగం సైతం కూడా దానిపైన ఫోకస్ పెట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు అయితే ఎవరికి కూడా ఆ ఇబ్బందులు కలగకూడదని ఉద్దేశంతో ప్రజలకి నిత్యం కూడా గ్యాస్ కనెక్షన్ అందించాలనే ఉద్దేశంతో అయితే తీసుకొస్తున్నారు. యుద్ధం ఎఫెక్ట్ ఎక్కడ ఎలా ఉన్నా సరే ప్రజలకైతే ఎటువంటి ఇబ్బందులు లేదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో స్థానిక ప్రభుత్వ అధికారులు సైతం కూడా దీనిపైన అయితే ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దాంతో పాటు మనం గ్యాస్ ఏజెన్సీలు కూడా ఇదే సమస్యను అయితే అరికడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అవుట్ స్టూడియో. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్.